Welcome to Shri and Vinny's world. Come on, let's play and explore. Welcome to Shri and Vinny's world. ఏంటిది? ఈ కోతిపిల్ల ఇంత అల్లరి చేస్తోంది. మనల్ని మామిడి పండు తిననివ్వకుండా చేసింది. ఇంత అల్లరి చేస్తుందా ఈ కోతి? ఆ కోతి చాలా అల్లరి చేసేది. తను చేసే అల్లరి వల్ల అడవిలో ఉండే మిగతా జంతువులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవి. అయ్యో! బాబూ, అడవిలో చెట్లు కొట్టేసేవాళ్లు వచ్చినట్టున్నారు. నువ్వు అటువైపుకి వెళ్ళొద్దు. నువ్వు వాళ్ల కంట్లో పడితే చాలా ప్రమాదం. ఓకే, సరే సరే, నేను చూసుకుంటాన్లే. అలా అయితే ముందు ఆ చోటికి వెళ్ళి చూసి ఆ తర్వాతే మనం తినాలి. చెట్టుని ఎలా కోస్తారో నేను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. నువ్వులా అటు వెళ్ళకు, అక్కడ నీ తోక చిక్కుకుంటుంది. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నూలన్ కోతి అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో చెట్టు కొట్టేవాళ్లు ఎవ్వరూ అక్కడ లేరు. వాళ్ళు పని ముగించుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్లిన నూలన్ కోతి అక్కడ పడి ఉన్న సాధనాన్ని చేతిలోకి తీసుకుంది. చివరికి అదే పని నూలన్ అనే కోతికి జరిగింది. అమ్మో! అలా అహంకారంతో అల్లరిగా ఉండే కోతికి ఆ రోజు తోకపోయింది. తోకలేని కోతి వెళ్తోంది, చూశారా? చూశామే, మేము చూస్తున్నామే. తోకలేని కోతిని అడవిలోని మిగతా మృగాలన్నీ వేళాకోళం చేస్తూ ఉండేవి. అప్పుడే ఆ చెట్టుకున్న రంధ్రంలో ఏదో దగదగా మెరవడం తను చూసింది. ఆహా! ఏంటిది? దీపంలా ఉందే. తోకను కోల్పోయిన నాకు దేవుడిచ్చిన దీపమేమో ఇది. ఏది ఏమైనా సరే దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. మీకు సహాయం చెయ్యడానికే నేను వచ్చాను. నాకు సాయం చేయడానికా? అదెలాగా? అవును, నేను నీ ఆశలన్నింటినీ నెరవేరిస్తాను. నీ ఆశ ఏదైనా సరే నేను నెరవేర్చి ఇస్తాను. కానీ మూడు ఆశలు మాత్రమే అడగాలి. ఈరోజు నాకంత అదృష్టమే. ఈ భూతం దగ్గర్నుంచి 3 వరాలు కోరుకోవాలి. ఆ తర్వాత ఈ అడవిలో నేను ఒక మహారాజులా తిరుగుతాను. ముందుగా తెగిపోయిన ఈ తోకని అడుగుతాను.
నాకు ముందుగా తెగిపోయిన నా తోక కావాలి. ముందు దాన్ని ఇవ్వు, చూద్దాం. ఓ, దానికేముంది, వెంటనే చేస్తాను. ఇదిగో నీ తోక, తీసుకో. హేయ్, నువ్వు ఏ పనికి మాలిన పని చేస్తున్నావు? తోక నేలపై ఎక్కడో పడి ఉండాలా? దాన్ని ఇంకెక్కడ పెట్టాలి? నువ్వు తోక ఎక్కడ ఉండాలో కూడా తెలీదా? ఇలా చూడు. ఇదిగో ఇక్కడే ఉంటుంది. ఏంటి, అర్థమైందా? ఓ, అంతేనా? ఇదిగో ఇప్పుడే పెడతా. అయ్యయ్యో, నువ్వు ఏం చేస్తున్నావు? తోక ఇలాంటి చోట్లో ఉంటుందా? మరి దాన్ని ఇంకెక్కడ పెట్టాలి చెప్పు? ఓ కోతి, నీకు తోక తిరిగి వచ్చేసింది కదా, అదొక పెద్ద అదృష్టం. అయినా తరువాత ఎవరికీ ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్పింది అర్థమైందా? అయ్యో, ఆగు. అరే, నువ్వే కదా చెప్పావు నీ ఆశ ఏదైనా సరే నెరవేర్చి ఇస్తానని. 3 వరాలు అడగమన్నావు కదా. తోక తీసుకొచ్చి ఇచ్చింది. అది మొదటి వరం, తోకని శరీరంలో అంటించమన్నది. రెండో వరం, తోకని మళ్ళీ మార్చి అతికించమన్నావుగా. అది 3వ వరం. ఏంటిది? నేనొకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతోంది. నీకు తోకైనా తిరిగి దక్కింది కదా, అదే పెద్ద అదృష్టమని సంతోషపడు. ఇకపైనైనా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్పింది అర్థమైందా? ఆ తర్వాత ఎప్పుడూ కూడా మిగతా ప్రాణుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏడిపించడం కానీ తను చేసేది కాదు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ప్రతి కొత్త కథను ముందుగా వినడానికి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.